హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి నా సాటర్‌డే ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఇంకా పాపకి అలా సాయంత్రం ఏదో ఒక టైంలో అలా పార్క్ తీసుకొస్తూ ఉంటాను. ఇంక ఈ మధ్య అయితే ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు. మంచిది బాగా పడడం వల్ల జలుబది వచ్చేస్తుందని చెప్పేసి, ఇంక అందుకని ఇంటికొచ్చేసిన తర్వాత ఇక్కడ ఉసిరికాయల పచ్చడి అయితే పెడుతున్నాను. ఇంక ఇక్కడ ఉసిరికాయ పలంగా కాకుండా ఉసిరికాయని ముక్కలు ముక్కలుగా చేసి పెడుతున్నాను. ఎలా చేసామంటే మనం వెంటనే తినేసినా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ డేకైనా బావుంటుంది. ఉసిరికాయ పలంగా అయితే కొన్ని డేస్ ఆగాలి. ఇంకెందుకులే అన్నీ లేవు కదా! తక్కువే ఉన్నాయని చెప్పేసి ఇలాగ కట్ చేసి పచ్చడైతే పెట్టేస్తున్నాననమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే 2 టేబుల్ స్పూన్‌ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవన్నీ కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పొడి చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలైతే ఉన్నాయి కదా! వాటిని కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఎర్రగా ఏం కాకుండా కొంచెం మెత్తగా ముక్క మెత్తబడేంది అలాగా మనం కట్ చేస్తే అది విరిగిపోయేలాగా చెక్ చేసుకుంటూ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఒక వెల్లుల్లి మొత్తం కూడా వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 4, 5 ఎండుమిర్చి కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఉసిరికాయ అనేది వగరుగా ఉంటుంది కదా! ఇంకా వగరు తగ్గడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను చింతపండు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని లాస్ట్‌లోని చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలైతే ఉన్నాయి కదా! అందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అందులోనే మనం ముందే పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి అయితే ఉంది కదా! దాన్ని కూడా వేసుకుంటూ మంచిగా 2, 3 సార్లు బాగా కలుపుకోవాలి. ఉప్పు, మనం కారం ఇప్పుడే వేసాం కదా! అవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మనం పోపైతే ముందే పెట్టుకున్నాం కదా! చింతపండు అంతా కూడా ఆ పోపు కూడా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ. మనం ఇప్పుడే తినేయవచ్చు. అది చేసిన వెంటనే తినేయవచ్చు. చాలా బావుంటుంది. అంతేనండి. వీడియోకి మళ్ళీ కలుద్దాం ఇంకో